గ్రామీణ ఉపాధి జీవనోపాధి హామీ పథకం వీబీజీ రామ్జీ యాక్ట్పై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి చేయడానికే ఈ పథకాన్ని చట్టబద్ధంగా మోడీ ప్రభుత్వం తీర్చిదిద్దిందని అన్నారు. గతంలో 100 రోజుల పని దినాలను 125 రోజులుగా మార్చిందన్నారు. చెల్లింపులు కూడా తక్షణమే ఇచ్చేలా మార్పులు చేసిందని అన్నారు. ప్రజల కోసం చేసిన ఈ పథకాన్ని ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. ఈ సమావేశంలో కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ ఎస్ శంకర్రావు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్ర వెంకట్రావు, కో కన్వీనర్ భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డాడ నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పలక రవి తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి పనులు, అలాగే రెండోది గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి పనులు. అంటే గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇప్పుడు వీబీజీ రామ్జీ చట్టం ద్వారా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జీవనోపాధి మెరుగుదల పనులు, అలాగే నాలుగోది వాతావరణ మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదుర్కొనే పనులు. ఇది చాలా ముఖ్యమైనది. అంటే పర్యావరణ హితమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఈ యొక్క వీబీజీ రామ్జీ చట్టం ద్వారా మనం అనుకుంటున్నామో వాటిలో ఈ 4 రకాలటువంటి పనులు కూడా మనం చేసి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వికసిత భారత్ 2047 ఏదైతుందో 2047 నాటికి మన యొక్క దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది, వీబీజీ రామ్జీ చట్టాన్ని. మరి ఈ చట్టం ద్వారా కార్మికులకి మెరుగే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. అదేవిధంగా ముఖ్యంగా రైతులకు సంబంధించి కూలీలు దొరకడం లేదు ఈ ఎన్ఆర్జీఎస్ పనులు గెలిపోవడం ద్వారా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. కాబట్టి దానిని కూడా సరిచేసి ఈ చట్టంలో ఎక్కడైతే మన రైతులు మొదట పంట వేసినప్పుడు అలాగే పంట కోతకు వచ్చినప్పుడు ఈ 2 సమయాలను కూడా ఒక 60 రోజుల పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఒక 60 రోజుల పాటు ఈ యొక్క ఎన్ఆర్జీఎస్ మన యొక్క ఈ వీబీజీ రామ్జీ చట్టంలో పనిచేసే కార్మికులకి సెలవు కూడా ఇవ్వచ్చు. అంటే ఒక 60 రోజులు పని దినాలు పనులు నిలుపుదల చేసేవచ్చు. దానివల్ల ఏంటవుతుందంటే రైతులకి, సన్నకారు చిన్నకారు రైతులకి కూలీలు దొరికేటువంటి అవకాశం ఉంది. దాని ఈ 4 అంశాల మీద ఉన్నటువంటి పనుల్ని గ్రామసభ ద్వారా ఐడెంటిఫై చేసి ప్రజల్ని కూడా ఇందులో భాగస్వాములు చేసి ఈ యొక్క వీబీజీ రామ్జీ చట్టం ద్వారా మంచి పనులు తీసుకొని ఆ యొక్క పనులు ఈ యొక్క వేతన కార్మికులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ కార్మికులు ఎవరైతే వాళ్ళ చేత పనులు చేయించి దేశం రాష్ట్రం అభివృద్ధిలో వీరిని కూడా భాగస్వాములు చేసి ఈ పనుల ద్వారా కూడా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జరిగేటువంటి ప్రయత్నమే ఈ వీబీజీ రామ్జీ చట్టం అని మీకు అందరికీ తెలియజేస్తూ, అందువల్ల ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ఈ చట్టానికి సంపూర్ణ సహాయక సహకారాలు మద్దతుని అందించవలసిందిగా ఈ యొక్క మీ అందరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే కార్మికులకి లబ్ధి చేకూరు విధంగా ఈ యొక్క వీబీజీ రామ్జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. కాబట్టి ఈ చట్టం మీద జరిగేటువంటి దుష్ప్రచారాన్ని నమ్మకూడదని మీ ద్వారా ఈ యొక్క ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా